వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 అలాగే సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. సో ఈ క్లాసెస్కి సంబంధించి మీరు మంచి కోచింగ్ తీసుకొని మీ ప్రిపరేషన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకోసం అని చెప్పేసి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. మమ్మల్ని కాంటాక్ట్ చేయాల్సినటువంటి నెంబర్ 9701162369. సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఉన్నటువంటి ఇతర సందేహాల కోసం మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ మాట్లాడవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఈ ఈఓ సిడిపిఓకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి చాలా డౌట్స్ అనేవి మనకి క్వాలిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. సో చాలామంది సార్ మేము ఇది చదివాము, సోషాలజీ చదివాము, సోషల్ వర్క్ చదివాము, దెన్ లేదు అని అంటే ఏదైనా స్పెషలైజేషన్ కోర్స్ చేసాము, మేము ఎలిజిబిలిటీయా కాదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకున్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఏ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి ఎలిజిబిలిటీ క్రైటీరియాను ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఒకసారి ఆ క్వాలిఫికేషన్కి సంబంధించి మీకుందా ఉంటే ఆ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. మీరు చాలా ప్లాన్డ్గా ఈ ఎగ్జామ్ కోసం వెళ్ళినట్లయితే, మంచి ప్లానింగ్తో మీరు ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకు అనంటే పోటీ అనేది ఓన్లీ ఉమెన్ మధ్యలో ఉంటుంది. ఓన్లీ ఎవరైతే మహిళా అభ్యర్థులు మనం చెప్పబోయేటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో వారు మాత్రమే ఈ పరీక్షకి ఎలిజిబిలిటీ కలిగి ఉంటారు. సో ఈ స్పెషల్ క్వాలిఫికేషన్ చేసినటువంటి అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మరీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఇంకా తక్కువ మంది ఉంటారు. సో మీరు ఒకవేళ సీరియస్ ఆస్పిరెంట్ కావాలనుకున్నా, సీరియస్ ఆస్పిరెంట్గా ఉన్నా మీకు సంబంధించినటువంటి కోచింగ్ కానీ, మీకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ, మీకు సంబంధించినటువంటి మెటీరియల్ని కానీ ఐకాన్ ఇండియా ఎక్స్క్లూజివ్గా అందిస్తూ ఉంది. ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్లో కూడా ఈ క్లాసెస్ని మీకు మేము అందిస్తూ ఉన్నాం. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అలాగే సిడిపిఓకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఏం అడుగుతున్నారు, మరి ఎవరు దీనికి ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులు అని అంటే మస్ట్ పాసెస్ ఏ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ డిగ్రీ ఉన్నవారు, అలాగే దాంతోపాటు సోషల్ వర్క్లో డిగ్రీ ఉన్నవారు, అలాగే డిగ్రీ ఇన్ సోషియాలజీ డిగ్రీ చేసినటువంటి వారు ఈ కోర్సులకి అర్హులండి. సో ఒకటి గుర్తుంచుకోండి, మీరు గనక హోమ్ సైన్స్ డిగ్రీ చేసుంటే మీరు ఎలిజిబుల్, ఇక నో డౌట్ మీరు ప్రిపరేషన్లో ముందుకెళ్ళవచ్చు. రెండోది ఎవరు అని అంటున్నాం, సోషల్ వర్క్ ఎవరైతే డిగ్రీ చేసి ఉన్నారో వారు కూడా ఎలిజిబుల్ అని అంటున్నాం. మీరు కూడా మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. నెక్స్ట్ సోషియాలజీ ఇన్ డిగ్రీలో ఎవరికైతే సోషియాలజీ ఉందో వారు కూడా ఎలిజిబుల్ అని అంటున్నాం. ఇక ఈ 3 కోర్సులతో పాటు ఈ 3 కోర్సులు చేస్తున్న వారు కాకుండా ఇంకెవరెవరు ఎలిజిబుల్ అనేది ఒకసారి చూద్దాం. సరే ఇక్కడ చూడొచ్చు మీరు, బీఎస్సీ హానర్స్కి సంబంధించి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ చదివినటువంటి వారు ఎవరైతే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ బీఎస్సీ అనేటువంటి కోర్సులో చేసి ఉన్నారో వారు దీనికి సంబంధించినటువంటి అర్హులండి. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ సిడిపిఓ కానీ రాసేందుకు మీకు ఇక్కడ బీఎస్సీ హానర్స్కి సంబంధించి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనేటువంటి సబ్జెక్ట్ మీరు చేసి ఉండాలి. నెక్స్ట్ దీని తర్వాత మరొకటి ఏమడిగారు అని అంటే చాలామంది బీఎస్సీ చేస్తూ ఉంటారు. ఈ బీఎస్సీకి సంబంధించి ఇక్కడ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బీఎస్సీలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మరియు బాటనీ, దెన్ లేదు అని అంటే జియాలజీ లేదా కెమిస్ట్రీ, దెన్ లేదు అని అంటే బయోకెమిస్ట్రీ ఉన్నటువంటి వారు, అంటే ఫుడ్ సైన్స్తో పాటు బాటనీ అయినా ఉండాలి, లేదంటే జియాలజీ అయినా ఉండాలి, లేదు అని అంటే కెమిస్ట్రీ అయినా ఉండాలి, దెన్ లేదు అని అంటే బయోకెమిస్ట్రీ అయినా కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ డిగ్రీ చేసినటువంటి వారు ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సిడిపిఓకి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. నెక్స్ట్ మరొక డిగ్రీ ఇవ్వడం జరిగింది, ఇది బీఎస్సీకి సంబంధించి. బీఎస్సీలో ఏముండాలి అని అంటున్నారు, అప్లైడ్ న్యూట్రిషన్ ఉండాలి అని అంటున్నారు. అలాగే మరియు ఇక్కడ అండ్ ఇవ్వడం జరిగింది, పబ్లిక్ హెల్త్ అనేటువంటి కోర్సును చేసి దీంతో పాటు బాటనీ అనేది ఉండాలి. ఒకవేళ మీకు బాటనీ లేదు అనుకుంటే జువాలజీ ఉండాలి, దెన్ దీంతో పాటు కెమిస్ట్రీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ.
అంటే అప్లైడ్ న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్, బాటనీ. ఒకవేళ బాటనీ లేకపోతే జువాలజీ అండ్ కెమిస్ట్రీ కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు మీకు ఈ డిగ్రీ ఉంటే మీరు కూడా ఈఓ అండ్ సిడిపిఓకి సంబంధించినటువంటి ఉద్యోగం రాసేందుకు అర్హులుగా ఇక్కడ మిమ్మల్ని గుర్తించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ బీఎస్సీకి సంబంధించి 5వ కోర్సుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లినికల్ న్యూట్రిషన్ ఏమని అంటున్నాం, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటీషియస్ అని అడుగుతున్నాం. సో దీంతో పాటు బాటనీ అనేది ఉండాలి. ఒకవేళ బాటనీ లేకపోతే జువాలజీ లేదా జువాలజీ మరియు కెమిస్ట్రీ అనేది కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఈ ఈఓ సిడిపిఓకి రాసుకోవచ్చు. ఇలాంటి డిగ్రీ మీకు స్పెసిఫిక్గా మీరు చేసినట్లయితే. ఇక నెక్స్ట్ దీని తర్వాత బీఎస్సీకి సంబంధించి మరొక కోర్సుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లైడ్ న్యూట్రిషన్ బాటనీ అని అడిగారు. అలాగే దీంతో పాటు ఇది లేదు అని అంటే జువాలజీ కెమిస్ట్రీ అనేది ఉండాలి. దెన్ ఇది లేదు అని అంటే బయోకెమిస్ట్రీ అనేది ఉన్నట్లయితే మీరు ఈఓ సిడిపిఓకి రాసుకోవచ్చు. ఇక నెక్స్ట్ బీఎస్సీకి సంబంధించి మరొక కోర్సు గురించి ఇవ్వడం జరిగింది. మరొక డిగ్రీ సర్టిఫికేట్ అడగడం జరుగుతూ ఉంది. ఒకవేళ అభ్యర్థులు ఇవన్నీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్స్కి సంబంధించినటువంటి కోర్స్, దీంతో పాటు జియాలజీ ఉన్నట్లయితే, ఒకవేళ జియాలజీ లేకుండా బాటనీ మరియు కెమిస్ట్రీ ఉన్నట్లయితే, ఒకవేళ బాటనీ మరియు కెమిస్ట్రీ లేకుండా మీకు బయోలాజికల్ కెమిస్ట్రీ అనేది ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఎలిజిబుల్గా పరిగణించబడతారండి. ఇది 7th ఎలిజిబిలిటీ క్రైటీరియాగా బీఎస్సీకి సంబంధించి ఈ కోర్సెస్ని ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ బీఎస్సీకి సంబంధించి ఫుడ్ సైన్సెస్ గురించి ఇచ్చారు, అలాగే మేనేజ్మెంట్ గురించి ఇచ్చారు. వీటితో పాటు ఏం అడిగారు అని అంటే బాటనీ అడిగారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, బాటనీ అనేది అన్నిట్లలో అడగడం జరిగింది. కానీ దానికంటే ముందు కొన్ని స్పెషలైజేషన్ కోర్సెస్ని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బాటనీ, అలాగే అది లేకుండా మీకు జియాలజీ లేదా కెమిస్ట్రీ ఉన్నట్లయినా, బయాలజికల్ కెమిస్ట్రీ ఉన్నట్లయినా కూడా మీరు ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది పరిగణించబడతారు అనేది గుర్తించాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ ఈ బీఎస్సీకి సంబంధించి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇగో ఇక్కడ 6th ఇచ్చినటువంటి అప్లైడ్ న్యూట్రిషన్ అనేది ఇక్కడ వేరండి. ఇక్కడికి వచ్చేసరికి 7th ఫుడ్ సైన్స్ అనేది వేరండి. ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్స్ గురించి అడిగారు. ఇక నెక్స్ట్ 8th బీఎస్సీకి సంబంధించి ఫుడ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ గురించి అడగడం జరిగిందండి. ఇక నెక్స్ట్ బాటనీ, జువాలజీ, అలాగే ఇక్కడ బయోలాజికల్ కెమిస్ట్రీ అనేటువంటివి ఇవి కామన్ సబ్జెక్ట్స్గా ఉన్నాయి. ఇందులో ఏదైనా ఒకటి ఉండాలి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. కానీ ప్రత్యేకంగా ఉండాల్సినవి ఏంటి, 6th, 7th, 8th ఇక్కడైతే అప్లైడ్ న్యూట్రిషన్ ఉండాలి, ఇక్కడైతే ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్స్ ఉండాలి, ఇక్కడైతే ఫుడ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ అనేటువంటి కోర్సుల్ని మీరు చేసి ఉండాలి. ఇవి చేసి ఉంటే ఇవి పర్ఫెక్ట్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ 9th చూడండి, ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ అనేటువంటి కోర్సుని కలిగి ఉండాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ అనేది కలిగి ఉండాలి. ఇక వీటితో పాటు బాటనీ అనేది ఉండాలి. ఒకవేళ బాటనీ అనేది మీకు లేనట్లయితే జువాలజీ లేదా కెమిస్ట్రీ అనేది కలిగి ఉండాలి మీరు. సో ఇలాంటి కోర్స్ మీరు చేస్తున్నట్లయితే మీరు ఈఓ సిడిపిఓకి ఎలిజిబిలిటీ ఉంటారు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి చూడండి, 10th అడగడం జరిగింది. ఇక్కడ సర్టిఫికేట్స్ని ఇగో బీఎస్సీకి సంబంధించి ఫుడ్ టెక్నాలజీతో పాటు మేనేజ్మెంట్ చేసి ఉండి మీకు బాటనీ లేదా జువాలజీ కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ అనేది మీరు కలిగి ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఈఓ సిడిపిఓ అనేటువంటి జాబ్కి ఎలిజిబిలిటీ కలిగి ఉండడం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఏపీపీఎస్సీ చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తూ ఉంది. సో అతి త్వరలో మీకు ఈఓ సిడిపిఓకి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతూ ఉంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఈ క్రైటీరియాస్తో డిగ్రీ అనేది లేదా పీజీ అనేది ఫినిష్ చేసి ఉంటే మీరు ఈ కోర్సెస్కి ఎలిజిబిలిటీ అనేది, ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ అనేది సాధించిన వారుగా ఉంటారు. వెంటనే ఈ ఎలిజిబిలిటీస్ మీకు ఉంటే ప్రిపరేషన్ని లేట్ చేయకండి. సో చాలా ఎక్కువ పోస్టులతో ఆంధ్రప్రదేశ్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 అలాగే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. బీ రెడీ ఫర్ దాట్. ఇక మీకేమైనా డౌట్స్ ఉంటే మేము ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.